ఎస్ఎస్ అగ్రో సర్వీసెస్ అండి. ఇక్కడే ఎప్పుడు విత్తనాలు తీసుకుంటాను. వీళ్ళ దగ్గర నాటు విత్తనాలు దొరుకుతాయి. అసలు అన్ని వెరైటీస్ ఉంటాయి చూడండి. ఈ ప్యాకింగ్ కూడా ఎంత బాగుంటుందో, ఇట్లాగా ఓన్లీ క్లాత్ తోనే ఎప్పుడు పెడతారు ఈ సార్. బాగుంటాయి విత్తనం, ఒక్క విత్తనం కూడా మిస్ అవ్వదు. అన్ని బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మనకి మొక్కలు వచ్చేస్తాయి. ఈసారి ఇంకా వెరైటీస్ పెట్టారు. ఇది చూడండి, ఇది మన సొరకాయ. ఇక్కడ కూడా 5 feet సొరకాయ, ఇది 5 feet సొరకాయ. అన్ని భలే వెరైటీ అన్ని ఇక్కడ ఉంటాయి చూడండి. ఇవి పైన కూడా చూడండి, అన్ని నాటు. వాళ్ళకే ఫామ్ ఉంది, అక్కడే పండిస్తూ ఉంటారు. చాలా బాగుంటది. ఇదిగోండి సార్ ని పరిచయం 10 రకాల విత్తనాలు అండి. దేశవాళీ కూరగాయ విత్తనాలు 110 రకాలు. నా దగ్గర రైతుల గ్రూప్ ఉంది. నేను పండిస్తాను, కొన్ని రైతుల దగ్గర సేకరిస్తాను. గత ఇక్కడ ఈ నర్సరీ మేళాలో గత 8 ఏళ్ల నుంచి నేను పాలు పెడుతున్నాను. అందరికీ సేవ చేస్తున్నాను. మిద్దె తోటల పెంపకం కూడా నేను ట్రైనింగ్ ఇస్తాను. నా గ్రూప్ కూడా ఉంది, అమరావతి మిద్దె తోట ప్రేమికులు అనేది ఉంది. అలాగే రైతు ఉద్యోగులు సుభాష్ పాలేకర్ గ్రూప్, రైతుల గ్రూప్ 900 మంది, అటు 900 మంది ఉన్నారు, 900. సో నా విత్తనాల కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. నేను ఈ టోపీ పెట్టుకోకపోతే గుర్తుపట్టరు, అందుకని టోపీ పెట్టుకుంటారు. సో ఆ విధంగా విత్తనాలు 100% జర్మినేషన్ ఉంటాయి, జెన్యూనిటీ. అండ్ పీపుల్స్ మళ్ళీ వచ్చి తీసుకుపోతూ ఉంటారు. అందరూ కొత్తగా పండించుకోండి, ఆడెక్కి దిగండి, ఆరోగ్యమే. గంటసేపు ఎండలో ఉండండి, ఏ అనారోగ్యం మీ ధరించారు. నేనే 67 years యంగ్, గుండెలు ఎక్కుతాను, ఎంజాయ్ చేస్తాను, వ్యవసాయం చేస్తాను, పని చేస్తాను, మేడ పని చేస్తాను, విత్తనాలు ప్యాకింగ్ చేసుకుంటాను. ఆ శక్తి మట్టితో కలిసి ఉండండి చాలు. చెప్పులు వదిలేసి మట్టిలో తిరగండి. మిమ్మల్ని ఏ అనారోగ్యం దరిచేరదు అంతే. మీకు ఎటువంటి అనారోగ్యం రాదు. వ్యాధులు 30 ఏళ్లకే హార్ట్ అటాక్లు వచ్చి పడిపోతున్నారు, 20 ఏళ్లకే హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. కారణం ఏంటంటే పిచ్చి తిండి తింటున్నారు, జంక్ ఫుడ్, అన్ని కెమికల్ తో తయారు చేసిన ఫుడ్. అంతా రంగులే గాని, ఆ నూనె గాని, అది ఏది కూడా. ముఖ్యంగా చికెన్ అండి, అది బ్రాయిలర్ చికెన్ స్టెరాయిడ్ ఎక్కించి విషం ఎక్కించి మీకు విషం ఎక్కిస్తున్నారు. పడి తింటున్నారు, అర్ధరాత్రులు పడి తింటున్నారు, అనారోగ్యాలు తెచ్చి ఆ హాస్పిటల్లో పడి లక్షలు ఇళ్ళు పుస్తలు అమ్ముకుంటున్నారు. తాడి పోతుంది, అంతే. ఇంకా అది ఒక నరకం. అవన్నిటికీ అవాయిడ్ చేయాలంటే దేశవాళీ కూరగాయ విత్తనాలు వాడుకోండి. ఈ దేశవాళీ కూరగాయల విత్తనాలు అంటే మనం పూర్వీకులు అప్పుడు ఇవి పండించి చక్కగా ఆహారం తిన్నారు కాబట్టి వాళ్ళు దృఢంగా ఉండి ఒక్కొక్కరు 10 మందిని కన్నారు అనమాట. ఇప్పుడు ఒకరిని కనడానికే ఆపసోపాలు పడుతున్నారు. కారణం కెమికల్ తిండి, ఈ వ్యవసాయం, రసాయన తిండి. రసాయనాలు వదిలేయండి, చక్కగా దేశవాళీ తిండి మీరు తినండి, మీరు పండించుకోండి. పొలాలు ఉంటే మీరు పండించుకోండి. సో ఎందుకన్నా మీ ఆరోగ్యం కోసం మీరు కాపాడుతూ బాగుంటుందని నా ఉద్దేశం. నేను భావితరాలను కాపాడండి, ఆరోగ్యంగా ఉండాలి భావితరాలు. అది చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. విత్తనాలు నేను కూడా తీసుకున్నాను. ఆవిడ ఎప్పుడు ప్రతిసారి తీసుకుంటారు నా దగ్గరకు వచ్చి. సో అది రిజల్ట్ బాగుంటుంది కాబట్టి ఆవిడకి నమ్మకం. హిమబిందు గారు నా యొక్క కస్టమర్ అనేవాడు, మా చెల్లెమ్మ.